ఈరోజు మనము 47వ కీర్తన చదువుకుందాం. ఓకే, 47వ కీర్తన ప్రధాన గాయకుడికి గౌరవ కుమారుడు చేసిన గీతము 47వ కీర్తన. మొదట నేను చెప్తాను, నా వెనకాల ప్రతి ఒక్కరు కూడా చెప్తాను. 47వ కీర్తన చెప్తాను. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఆయన జనములను మనకు లోపరచును, మన పాదముల కింద ప్రజలను అనగద్రొక్కును. తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుడు ఆర్భాటముతో ఆరోహణం ఆయన, పూరధ్వనితో యెహోవా ఆరోహణం ఆయన. దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజుని కీర్తించుడి, కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. రమ్యముగా కీర్తనలు పాడుడి. దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. జనముల ప్రధానులు అబ్రాహాము యొక్క దేవునికి చెలులై కూడుకుని ఉన్నారు. భూనివాసులు ధరించుకుని కేడములు దేవునివి. ఆయన మహోన్నతుడు. ఆయన దేవుడు తన పరిశుద్ధమైన కీర్తనను దీవించిన గాక. ఆమేన్. ఈ కీర్తనలో మనం చూసాము ఏంటంటే, సర్వజనులారా చప్పట్లు కొట్టండి, జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చేయండి. ఎందుకంటే ఆయన మహోన్నతుడు, భయంకరుడు, జనములను మనకు లోపరిచేవాడు. ఆయన మన పాదముల క్రింద ప్రజలను అడగద్రొక్కువాడు. అంతటి గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాము. కనుక ఆయన మనకి చేసిన వాటిని తలంచుకుంటూ ఇంకను భవిష్యత్తులో ఆయన ఏదైతే మన పట్ల చేయగలడో. ఈ కరోనాలో ఎంతో మంది చనిపోయారు, గొప్ప గొప్ప వాళ్ళు చనిపోయారు. లక్షలు లక్షలు ఖర్చు పెట్టినా బ్రతకలేదు. కానీ ఏది ఖర్చు పెట్టలేదే, కేవలం మనకున్నదానిలో కొంత కొనుక్కొని తిన్న వాళ్ళం మనం. అటువంటి మనల్ని దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తున్నాడు, ఎంతగా దీవిస్తున్నాడు. ఆయన ఎంతగా తన కృపను కనికరం చూపిస్తున్నాడు మన పట్ల. కనుక మనం దేవుని ఆరాధించాలి. సర్వజనులందరికీ ఏదైపోయినా సరే మనల్ని మాత్రం దేవుడు తన రెక్కల నీడలో భద్రపరుచున్నాడు, కాచి కాపాడి ఉన్నాడు. అందుని బట్టి దేవుని నామాన్ని స్తుతిద్దాం, ఆయన ఆరాధన చేద్దాం. కొద్ది క్షణములు మన రెండు చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని హృదయపూర్వక మనసారా దేవుని యొక్క నామాన్ని కొనియాడుదాం, ఆయన యొక్క నామాన్ని కీర్తిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం, స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ యేసయ్యాని ప్రభువా, యేసయ్యానికి స్తోత్రం, యేసయ్యానికి స్తోత్రం. రాజుల రాజా, అమృతపాలు చక్రవర్తి, సర్వలోకాన్ని సృజించిన సృష్టికర్త, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. వాడు స్వీకరించి ఒక సహాయం దయచేయండి. అభిషిక్తుల ఆత్మస్వరూపిణి పొందగలరు. పాదముల కింద అడుగు తొక్కువాడాలి. ప్రేమించిన స్వాస్థ్యం ఏర్పాటు చేసినట్టు స్వీకరించి తీర్చిదిద్దుకున్నాను.
రండి 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 పరిశుద్ధాత్ముడా, 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 పరిశుద్ధాత్ముడా స్వర్గతంబరా, పరిశుద్ధాత్ముడా స్వర్గతంబరా, పరిశుద్ధాత్ముడా స్వర్గతంబరా, పరిశుద్ధాత్ముడా స్వర్గతంబరా, నావికుడవు నా నాయకుడవు నా బోధకుడవు నా స్నేహితుడవు, నా నావికుడవు నా నాయకుడవు నా బోధకుడవు నా స్నేహితుడవు, రండి 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 పరిశుద్ధాత్ముడా, 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 పోయబడిన అభిషేక తైలమువలె మా శిరస్సుపైకి రండి దేవా, పోయబడిన అభిషేక తైలమువలె మా శిరస్సుపైకి రండి దేవా, రండి 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 పరిశుద్ధాత్ముడా, 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 అగ్ని జ్వాలల వంటి నాలుకవలె మా పెదవులపైకి రండి దేవా, అగ్ని జ్వాలల వంటి నాలుకవలె మా పెదవులపైకి రండి దేవా, రండి 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 పరిశుద్ధాత్ముడా, 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 పరువులా నీవే గాలివారే మా హృదయములోకి రండి దేవా, పరువులా నీవే గాలివారే మా హృదయములోకి రండి దేవా, రండి 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 పరిశుద్ధాత్ముడా, 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 కరుణా నీవే గాలివారే మా హృదయంలోకి రండి దేవా, కరుణా నీవే గాలివారే మా హృదయంలోకి రండి దేవా, రండి 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 పరిశుద్ధాత్ముడా, 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 అగ్ని జ్వాలల వంటి నాలుకవలె మా పెదవులపైకి రండి దేవా, అగ్ని జ్వాలల వంటి నాలుకవలె మా పెదవులపైకి రండి దేవా, రండి 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 పరిశుద్ధాత్ముడా, 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 రండి రండి పరిశుద్ధాత్ముడా,
పరము వారే మా శిరస్సుపైకి రండి దేవా. అగ్ని జ్వాలల వంటి నాలుక వారే మా పెదవులపైకి రండి దేవా. బలముగా వీచే గాలి వారే మా హృదయములోకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి 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 పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్ముడేవా తండ్రి యేసయ్యా, మేము ప్రభా మా నావికుడవయ్యా, మా నాయకుడము ప్రభా, మా బోధకుడవయ్యా, మా స్నేహితుడు తండ్రి యేసు నీకు స్వాగతం చెప్తున్నాము. పరిశుద్ధాత్మదేవా నిన్ను మహిమపరుస్తున్నాం. తండ్రి మాతో ఉన్నవాడు మా పక్కనే ఉన్నావని తండ్రి మా హృదయాన్ని తట్టుచున్నామని మేము ఎరిగి ఉన్నాము ప్రభా. తండ్రి శరీరాకారంతో పావురం వల్ల మా దేవుని పైకి తండ్రి మాలోనికి నమ్ము ప్రభా. తండ్రి మాలో ఇంకా ఏదైతే నీకు తండ్రి యేసయ్యా నువ్వు రాకుండా మాలోనికి నీవు రాకుండా తండ్రి మమ్మల్ని మేముగా నేను స్వీకరించుకున్న ఏదైతే అర్థమిస్తుందో తండ్రి నశింపజేయండి ప్రభా. ఆత్మని పరిశుద్ధ ఆత్మదేవ ఆత్మాభిషేకమా మరి ఒకసారి నీకు స్వాగతం చెప్పుకుంటూ నిన్నే స్తుతిస్తూ ఆరాధన చేస్తూ ప్రతి దినము కూడా నీ యొక్క ఆత్మీయతలో నీ యొక్క ఆరాధనలో ఎల్లప్పుడూ కూడా ముందుకు కొనసాగడానికి సహాయం చేయండి. క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాను. ఆమేన్. కూర్చుందామండి. హల్లెలూయా. నిన్న మార్నింగ్ మనం విన్న వాక్యం ఏంటంటే నిన్న మార్నింగ్ ఎవరైనా వచ్చారండి? నిన్న మార్నింగ్ ఎవరైనా వచ్చారా? వచ్చిన వాళ్ళు చెప్పండి. నిన్న మార్నింగ్ మనం దేని గురించి విందాం? సక్సెస్, విజయం సాధించడం గురించి, సఫలపరచడం గురించి, ఫలపరచడం గురించి ఏమైనా ఉదాహరణలు తీసుకున్నామండి నిన్న? ఎవరి గురించి తీసుకున్నాం? గిద్యోను గురించి, యోసేపు గురించి, యోబు గురించి. ఓకే, గుర్తుంది కదా? చాలా సంతోషం. అంత మంచి వాళ్ళు అయినందుకు బుక్ చూసి కరెక్ట్గా చెప్పేస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నేను ప్రార్థనలో ఉన్న శక్తి గురించి చెప్తామని ఆశపడుతున్నాను. ప్రార్థనలో ఉన్న శక్తి, పవర్ ఇన్ ప్రేయర్, లేదంటే స్ట్రెంగ్త్ ఇన్ ప్రేయర్. స్ట్రెంగ్త్ అంటే ప్రార్థనలో ఉన్న బలం అనొచ్చు, ప్రార్థనలో ఉన్న శక్తి అనొచ్చు, ప్రార్థనలో ఉన్న మహిమ అనొచ్చు. ప్రార్థన ద్వారా మనం పొందుకునేది ఏదైతే ఉందో దాని గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. సో మొదటిగా ఒక రిఫరెన్స్ చదివి మన వార్తలోకి వెళ్దామండి. కీర్తనల గ్రంథము 107వ కీర్తన 28 నుండి 30 చరణాలు చదవండి. 107వ కీర్తన 28. ఓకే, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొర్రపెట్టి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను. అది నిమ్మలమైనది అని వారు సంతోషించింది. వారు కోరిన దేవునకు ఆయన వారిని నడిపించారు. చిన్న ప్రార్థన చేసి వాక్యం ప్రకటిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవా, ఈ కొద్దికాల సమయంలో మళ్ళీ నీకు పాదాలు చెప్పుకోవచ్చి మీరు స్తుతించి ఆరాధించుకున్నాం ప్రభావ. ఇప్పుడు వాక్యకాలంలో మీరు మనకు మాట్లాడండి. దాన్ని మంచిగా అర్థం చేసుకుని మన అమయంలో పెట్టి బుద్ధిని మాకు నేర్పించండి. క్రీస్తు పరిశుద్ధ ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. సో మొదటిగా వాక్యంలోనికి వెళ్ళే ముందు ఒక ప్రశ్న. బాగున్నారా? అది కాదు, ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడుట. ఇంకా అంటే సహవాసం కలిగి ఉంటారు. ఎప్పుడైనా ప్రార్థన చేస్తారా?
ఎప్పుడైనా వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తారా ఇంట్లో? లేదా మార్నింగ్ లేచినట్లే కానీ, భోజనం చేసే ముందు కానీ, నైట్ పడుకునే ముందు కానీ, కుటుంబంలో కానీ, లేదంటే ఇలా చర్చిలో కానీ ఎప్పుడైనా ప్రేయర్ చేస్తారండి? మరి ఏంటో చెప్పండి ప్రార్థన అంటే. వాట్ ఈస్ ప్రేయర్? దేవుడితో పంచుకుంటా ప్రార్థన. ఓకే, సో అసలు ప్రార్థన అంటే ఏంటో మనం చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. ఇది అందరికీ మనకు మంచి కంటక వాక్యం. చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. బిగ్గరగా. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు దొరుకును, అడుగు ప్రతివాడును పొందును. ఓకే, సో ప్రార్థన అంటే ఏంటంటే అడిగినది దొరికింది అన్న నమ్మకం కలిగి ఉండడమే ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. సో నిజంగా ఇప్పుడు వినడం అంటే ఏమంటాం? మోషే అంటున్నారు కిందకి వెళ్ళి డెవలప్ పడిపోయినాక తీసుకురండి అని నేను చెప్పాను. అప్పుడు అంకులు ఏం చేయాలి? అప్పుడు ఏంటి వినడం అంటే వెళ్ళడం, మళ్ళీ అలా డెవలప్ పైకి తీసుకుని రావడం. అది కదా వినడం అంటాం మనం నార్మల్. అస్సలు నా మాట వినట్లేదు అంటారు. ఎప్పుడు వినట్లేదు అంటారు? చెప్పుతున్నాం కానీ వాళ్ళు వినట్లేదు, ఆ పని చేయట్లేదు. అంటే పని జరిగిన తర్వాత విన్నారా వినట్లేదా వినలేదా అన్న విషయాన్ని మనం చేస్తాం. అట్టి రీతిగానే ప్రార్థన అడిగిన తరువాత పొందుకున్నాము అన్న నమ్మకం కలిగినది ప్రార్థన. డౌట్ఫుల్ ప్రేయర్ మనకి ఉండకూడదు. సందేహము కలిగిన ప్రార్థన అయితే అది ప్రార్థన కాదు. అది ఒరిజినల్గా ప్రార్థన యొక్క తాత్పర్యం. మరి ప్రిఫరెన్స్ చూద్దాం బైబిల్ నుండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైనా ఈ విధమైనది వదిలిపోవడం అసాధ్యమైన వారితో చెప్పారు. హల్లెలూయా. ఈ యొక్క వచనంలో మనం చూసినట్లయితే అసాధ్యమైనది సాధ్యపరచబడిన దానికి ఉపయోగపడేదే ప్రార్థన. అసాధ్యమైనది సాధ్యముగా మార్చేది ప్రార్థన. మొదటిగా అడిగినది పొందుకొని ఉన్నామన్న నమ్మకం కలిగి ఉండేది ప్రార్థన. రెండవది అసాధ్యమైనది సాధ్యమైనట్టు చేసేది ప్రార్థన. మరో రిఫరెన్స్ చూద్దామండి. అదే మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం చదవండి. అందుచేత ప్రార్థన చేయుచున్నప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎలా పొందుచున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నానని. మరలా ఆల్రెడీ మనం ముందు అడుగుచున్నవన్నీ కూడా కలుగుచున్నవి అన్న నమ్మకం మనం అనుకోవాలి. చివరిగా ప్రార్థన అంటే ఏదో ఆ విషయాన్ని మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయుచు ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తము పరిపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. మెలకువ కలిగి విజ్ఞాపన చేసేది ప్రార్థన. ఓకే, మెలకువ కలిగి విజ్ఞాపన చేసేది ప్రార్థన. మెలకువ అంటే అసలు అర్థం ఏంటంటే, ఒరిజినల్గా మెలకువ అంటే అర్థం ఏంటి? పడుకున్నాము, ఇద్దరం మేలుకున్నాము, అదా మెలకువ అంటే? మెలకువ అంటే అదా అండి? మెలకువ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ చూపించిన కరెక్ట్ పట్టేసింది అంటే మెలకువ. ఇంకో ఎగ్జాంపుల్ చూపించిన పట్టలేకపోయింది, అది మెలకువ కాదు. అర్థమైందో మీకు? మెలకువ అంటే అర్థం ఏంటి? అలర్ట్నెస్. ఎప్పుడు ఏది వచ్చినా సరే, ఎప్పుడు ఎటువంటి శోధన అవ్వచ్చు, ఆశీర్వాదం అవ్వచ్చు, ఏదైనా సరే దాన్ని ఎదుర్కొని పొందుకోగలగాలి, అది మెలకువ. సో ప్రార్థన చేసినప్పుడు మనం మెలకువ కలిగి ప్రార్థన చేయాలి, విజ్ఞాపన కలిగి ప్రార్థన చేయాలి, ఆత్మతో నింపబడి ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే ఏంటో చూస్తాం. మొదటిగా ప్రార్థన అంటే ఏంటంటే అడిగినది పొందుకొని ఉన్నాము అన్న నమ్మకం కలిగి ఉంటే ప్రార్థన. రెండవదిగా అసాధ్యమైనది సాధ్యపరచగలము అన్న నమ్మకం కలిగి ప్రార్థన. మూడవదిగా మెలకువ కలిగి విజ్ఞాపన చేసి ఆత్మతో నింపబడి చేసినది ప్రార్థన. సో బైబిల్లో ఎవరైనా ప్రార్థన చేస్తారండి? బైబిల్లో ప్రార్థన చేయలేదా? యేసు ప్రభువు ప్రార్థించారు. తర్వాత ఈ ప్రార్థన అన్నది, ఈ పదము ఎంత ముఖ్యమైన పదం అంటే, అన్యులు మేము ప్రార్థిస్తున్నాం అన్న మాట వాళ్ళు యూజ్ చేయరు. వాళ్ళు ఏమంటే మేము మొక్కుతున్నాము అన్న పదాన్ని అన్యులు యూజ్ చేస్తారు. మనమైతే ప్రార్థన అనేది అది దేన్ని సూచిస్తుందంటే, పూర్వకాలంలో
రాజా, నేను నీ దగ్గరికి వచ్చి మొర్ర పెట్టుకుంటున్నాను, విన్నపం చేసుకుంటున్నాను, నిన్ను ప్రార్థిస్తున్నాను, దయచేసి నీ మెడలో ఉన్న బంగారం తీసి నాకు ఇవ్వు. అలా అంటే గొప్ప వ్యక్తుల దగ్గరికి వెళ్ళి, ఎగ్జాంపుల్ మనం ఉత్తరం రాసినప్పుడు కూడా ఎమ్మెల్యే గారు, ఇదిగోండి మీరు ఇలా దయచేసి ఇలా చేస్తారని మీ అందరూ నేను ప్రార్థిస్తున్నాను అని రాస్తారు. అంటే ఎవరైనా గొప్ప వారి యొక్క అడిగినప్పుడు యూజ్ చేసే పదము ప్రార్థన, గొప్పవారి దగ్గర యూజ్ చేసే పదము ప్రార్థన. కనుక మనము కూడా దేవుని దగ్గర అడిగినప్పుడు మనము ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన అందరికీ అలవాటు అండి. క్రైస్తవులకి ఖచ్చితంగా ప్రార్థనకి వెళ్తున్నానండి అనేది అంటారు. ఒరిజినల్గా మనము ప్రేయర్ ఉంది, ప్రేయర్కి వెళ్తున్నాము అన్నది కాదు. విషయం ఏంటి, ఆరాధనకి వెళ్తున్నాం అని చెప్పాలి. ఆరాధనలో ఒక భాగం ప్రార్థన, అంతేగాని ప్రార్థనలో ఒక భాగం ఆరాధన కాదు. ఓకే, ఆ డిఫరెన్స్ కొంచెం గమనించండి. ఎప్పుడైనా సరే మన ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైనా అడిగితే ఎక్కడ వెళ్తున్నామని, నేను ప్రేయర్కి వెళ్తున్నాను, ఈరోజు ప్రేయర్ ఉంది చర్చ్ పక్కన, నిన్న ఇంట్లో ప్రేయర్ అయింది అనేసి మనం అంటాం. కానీ ఒరిజినల్గా అలా చెప్పకూడదు. ప్రార్థనలో ఆరాధన కాదు, ప్రార్థనలో వాక్యం కాదు. ఆరాధనలో ఒకటి ప్రార్థన, ఆరాధనలో ఒకటి వాక్యం, ఆరాధనలో ఒకటి స్తుతి ఆరాధనలో ఒకటి చప్పట్లు కొట్టడం అవ్వచ్చు, ఇది వాయించడం అవ్వచ్చు, అలా కూర్చోడం అవ్వచ్చు, మధ్యలో కొట్టడం, ఇవన్నీ కూడా ఆరాధనలో కొన్ని భాగములు అంతే. ఓకే, సో బైబిల్లో ఎవరైనా ప్రార్థన చేసి ఏదైనా చేయించారంటే మనం అనుకున్నాం కదా, ప్రార్థన అంటే అనుకున్నది పొందుకున్న మన నమ్మకం ప్రార్థన అన్నాం, అసాధ్యమైనది సాధ్యమైన నమ్మకం ప్రార్థన అన్నాం, విశ్వాసం కలిగి మెలకువ కలిగి విజ్ఞాపన చేసి ఆత్మతో నింపబడి చేసిన కార్యము ప్రార్థన అని 3 విధాలుగా మనం ప్రార్థన ఏంటో తెలుసుకున్నాం కదా. బైబిల్లో ఎవరు అతి రీతిగా ఎవరైనా ప్రార్థన చేశారండి? అసాధ్యమైనది సాధ్యం చేశారండి ఎవరైనా బైబిల్లో? ఓకే, ఒక రిఫరెన్స్ చదువుదాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం. చాలు. అలాగే అక్కడ ఇందులో అలా ముందు వచ్చినప్పుడు 21వ వచనం చదవండి. నేను ఇలాగ మాట్లాడచ్చు ప్రార్థన చేయించు ఉండగా మొదట నేను దర్శనం చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలును ఆ మనుషులు సాయంత్రం బలి అర్పించే సమయంలో నాకు కనబడి నన్ను ముట్టాను. 22 కూడా చదవండి. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లే, నేను దానియేలు, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని నీకు చాలు. సో ఇక్కడ మనము ఉదాహరణగా దానియేలు తీసుకువచ్చాము. ఇక దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనంలో ఏముందంటే, అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సు నిబ్బరము చేసుకుంటుంది. సో ఇక్కడ మనకి తెలిసిన విషయం ఏంటంటే, ఇక్కడ దానియేలు ఎందు నిమిత్తం ప్రార్థన చేశాడు? యెరూషలేము గ్రంథము 70 సంవత్సరాల వరకు పాడైపోతుంది, శ్రమకాలం వస్తుంది అని చెప్పినప్పుడు దానియేలు మోకరించి ప్రార్థన చేస్తారన్నమాట. అదే దానియేలు గ్రంథంలో మనందరికి బాగా పరిచితమైన ఒకటి ఉంటుంది. ఏంటది? రాజుకి కళ వస్తుంది, కళ వచ్చినప్పుడు దానియేలు ప్రార్థన చేసినప్పుడు దానియేలు ద్వారా దేవుడు ఆ కళను కూడా నిర్వహిస్తాడు. అసాధ్యమైనది సాధ్యపరచడము అంటే మనకి తెలిసిన ఉదాహరణగా ఒక కళ చెప్పడం అంత కష్టం అంటే నిజంగా. నాకు రాత్రి నిజంగా కళ వచ్చింది. ఆ కళ ఏంటో తెలుసా? కళతో అంకుల్ నాకు రాత్రి కళ వచ్చింది చెప్తారా? అంకుల్ మీరు చెప్తారా? అంకుల్ నాకు రాత్రి కళ వచ్చింది చెప్పగలరా? మీకు కళ వచ్చింది నేను చెప్పగలరా? చెప్పలేము కదా. మనం ప్రార్థన చేస్తే సరే ఏమో దేవుడు బయలుపరచకపోవచ్చు, కానీ మనం నమ్మగలం. ఆ మెయిన్ అభిషేక్ ఎదుటి వారి కళలు చెప్పగలంటే నమ్మగలరా? లేదు కదా, నమ్మలేదు కదా. సో ఇక్కడ ఈ యొక్క సందర్భంలో మనం చూసినట్లయితే దానియేలు ఇక్కడ ఏంటంటే యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరాలు సంపూర్తి అవుతుందని గ్రంథం వల్ల గ్రహించాడు అనమాట. దానియేలు ఏంటంటే యెరూషలేము అక్కడ పాడైపోబోతుంది. ఆల్రెడీ 70 సంవత్సరాలు యెరూషలేము పాడైపోయింది, కంప్లీట్గా పాడైపోయింది, శ్రమకాలం యెరూషలేములో. సో ఆ శ్రమంతా పోయిన తర్వాత దానియేలు దేవుడు సన్నిధికి వచ్చి
ప్రార్థన చేశాడు, మొర్రపెట్టాడు, దేవా ఈ యొక్క కీడు నుండి మమ్మలను తప్పించి ఉన్నావు, విజ్ఞాపన చేశాడు అన్నమాట. ఈ కీడు నుండి మమ్మలను తప్పించి ఉన్నావు, ఈ శ్రమ నుండి ఈ శ్రమను మాలో నువ్వు తీసివేస్తున్నావు అని మొదటిగా దానియేలు దేవుని సన్నిధిలో ఉపవాసం నుండి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత మరలా యెరూషలేము కట్టబడము, దేవుడి దగ్గర దీవించిన తర్వాత మనం చూడగలుగుతాం. అలాగే దూత దానియేలు దగ్గరకు చేయమన్నదంటే, దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చింది. దానియేలు ప్రార్థించినప్పుడు దానియేలు ఏం పొందుకున్నాడంటే గ్రహింపగలిగిన శక్తి పొందుకున్నాడు. తర్వాత అదే దూత అంటుంది, నీవు బహుప్రియుడవు కనుక నీకు విజ్ఞాపన చేయని ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటం వెళ్ళవాలని ఆయన బయలుదేరాడు. అంటే ప్రార్థన ద్వారా, ప్రార్థనలో ఉన్న శక్తి ఏంటంటే దేవదూతలను మన దగ్గరికి వస్తాయి. ప్రార్థించినప్పుడు దేవదూతలు మన దగ్గరికి వస్తాయి. ఎన్నోసార్లు మన మందిరానికి వచ్చే కొంతమంది వాళ్ళు బాధపడుతున్నప్పుడు అండి, వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళే పాస్టర్ గారికి కాల్ చేసి ఫోన్ చేయరు, పాస్టర్ గారు మా ఇంటికి రండి, సంవత్సరం కొంతమంది చెప్పరు. అయినప్పటికీ కూడా పాస్టర్ గారు అనుకోకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఏమన్నా ఏదో విషయంలో బాధపడుతున్నట్టున్నారే అంటే దేవుని దూత వాళ్ళ దగ్గరికి రావాలంటే మనం దేవునికి ప్రార్థిస్తే చాలు. ఆ దూతకి, ఆ సేవకుని మనం చెప్పాల్సిన అవసరం లేదు. నేను బాధపడుతున్నానండి, పాస్టర్ గారు ప్రార్థించిన అవసరం లేదు. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు శ్రమ వచ్చినప్పుడు, మీకు కష్టంలో ఉన్నప్పుడు దేవునికి ప్రార్థించండి, దేవుని దూత మన ఇంటికి వచ్చి సందేశాన్ని ఇస్తారు, వర్తమానాన్ని దేవుని ఆచరిస్తారు. మొదటిగా మనం దానియేలు ఉదాహరణ చూసుకుందాం. మరొక ఉదాహరణ చూద్దామండి. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం. ఓకే ఇది ఈ 18 నుంచి 29 వరకు మీరు ఇంటికి వెళ్ళాలని చదవండి. ఎంత బాగా ప్రార్థన చేస్తారు తెలుసండి దావీదు ఎంత చక్కగా ప్రార్థన చేస్తారంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనకి ప్రార్థన చేస్తాడు. ఏమనంటే, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడును, నా కుటుంబం ఏ పాటిది, ఇంత హెచ్చుగా చేసినది అంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తర్వాత నీ దాసుడినైన నా సంతానంలోకి పలగబోవు దానిని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదు అను నేను ఇక నీతో ఏం చెప్పుకుందును? యెహోవా నా ప్రభువా, నీ దాసుడినైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా ఈ ఘనకార్యములను జరిగించి నీ దాసుడునకు నాకు తెలియజేస్తున్నావు. సో దావీదు జీవితంలో జరిగిన కార్యము మనందరికీ కూడా తెలుసు కదా. గొర్రెలు కాపరి దావీదు, అవునా కాదండి? అందుకు మీరు గొర్రెలు కాపరే కదా. దావీదు గొర్రెల కాపరే, నీవు కాదు. దావీదు గొర్రెల కాపరే కదా, అవునా కాదండి? దావీదు గొర్రెల కాపులను తీసుకొని వచ్చి తన గృహంలో తల్లిదండ్రుల చేత, అన్నల చేత తృణీకరింపబడ్డవాడు. గొర్రెలు కాచుకుంటున్నాడంటే మిగిలిన దావీదు అన్నలందరూ కూడా సైన్యంలో గొప్ప యోధులుగా ఉన్నారు. వాళ్ళు సైన్యానికి అధిపతులుగా, సైన్యంలో పనిచేసే వాళ్ళుగా, రాజు కింద పనికి వచ్చేవారుగా ఉన్నారు. అంటే ఇప్పుడున్న మన వాడు భాష మనం చెప్పుకోవాలంటే ప్రధానమంత్రి అయిన మోడీ గారి దగ్గర సేవకులుగా, ఆ మోడీ దగ్గర పెద్ద మంది ఉద్యోగస్తులుగా ఉన్నారు కదా. ప్రధానమంత్రి దగ్గర, రాజు దగ్గర ఉన్నారు. అలాంటిది అన్నలు అంత దినిగా ఉన్నప్పుడు ఆ అన్నలు అంత కొంత రికమెండ్ చేస్తే దావీదు కూడా అన్నంతో పాటు వెనకాల వెళ్ళి సైన్యంలో జాయిన్ అవుతాడా లేదా? ఇప్పుడు మన కుటుంబంలో మనకి 2-3 పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు అనుకున్నారు. మొదటి 2 చక్కగా ఏదో గవర్నమెంట్ జాబ్స్ ఏవో చేసుకుంటున్నారు. వాళ్ళ రికమెండేషన్ ద్వారా ఆ చెల్లునోడే కదరా, తమ్ముడే కదరా, చెల్లె కదరా అనే చెల్లికి కూడా ఏదో జాబ్ చూడు అని మనం ఖచ్చితంగా చెప్తామా లేదా? అలాంటి దావీదు అలా లేదండి. ఆ రికమెండేషన్లు లేవు, దావీదును వాళ్ళు ప్రేమించడం లేదు. వదిలిపెట్టేసరికి దావీదు గొర్రెలు కాసుకుంటున్నాడు. అలాంటి గొర్రెలు కాసే దావీదు చక్రవర్తి అవుతాడని ఎప్పుడైనా ఊహించుకుంటాడు? రాజు కూడా కాదు, చక్రవర్తి అయ్యాడు. దావీదు ఏమని ప్రార్థన చేశాడండి? యెరూషలేములో నేను మందిరము కట్టాలి. దేవుని పని గురించి దావీదు ప్రార్థన చేశాడు. దావీదు దేవుణ్ణి ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. మొదటిగా రాజు చేశాడు, రాజుని చేసిన తర్వాత చక్రవర్తిని చేశాడు. దావీదు గురించి మనందరికీ తెలిసిన విషయం. అనేకమైన యుద్ధాలు గెలిచాడు దావీదు. చివరి వరకు బాగా పండు ముసలోడు అయిపోయినప్పుడు చనిపోయాడండి దావీదు. 40 సంవత్సరాలు అయ్యాడు దావీదు. ఎంత గొప్ప ధన్యత! కేవలం దావీదు చేసిన ప్రార్థన వల్లనే జరిగింది. అసాధ్యం అసలు, అసాధ్యం. దావీదు చక్రవర్తి అవడం అసాధ్యం, కానీ దేవుడు సాధ్యపరిచాడు. మరో ఉదాహరణ చూద్దామండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ఇక్కడ మనం ప్రవక్తను చూడవచ్చు.
చదవచ్చు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక ప్రార్థన చూస్తున్నాం. ఎవరండి? ఏలియా. మనలాంటి స్వభావం గల మనుష్యుడే కదా, అవునా కదా? ఏలియా మనలాంటి స్వభావం అవునా కలిగిన వాడు అవునా కాదా? ఏలియా ఎంత రోషం కలిగిన వాడంటే, ఏలియా పట్టమరోడండి. ఏలియాకి పైన జుత్తులేదు. అయితే కొంతమంది యవనస్తులు ఏమంటారు ఏలియా దగ్గరికి వచ్చి? ఏమంటారండి? చెప్పండి అందరూ, బోడివారా బోడివారా అంటారు అనమాట ఏలియా. అప్పుడు ఏలియా ఏం చేశాడంటే, అవి వచ్చి మిమ్మల్ని తినేస్తాడని వెంటనే వచ్చి తినేస్తాడు. ఎంత రోషం కలిగిన వాడండి ఏలియా. ఒక పక్కన 650 మంది అన్య ప్రవక్తలు, ఏలియా ఒక్కడే ఉన్నాడు కదా. ఎంత రోషం లేకపోతే అందరినీ ఓడించి దేవుని నామాన్ని మహిమించాడు. అదే ఏలియా ముందు చెప్పాడు, వర్షం ఆగు అనగానే వర్షం ఆగిపోయింది. కరువు కాలంలో మరలా ఏలియా ప్రార్థించినప్పుడు ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తను ఫలమిచ్చింది. ఇక్కడ రాయబడి ఉంది, వర్షింపకుండినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షం లేదు. ఆసక్తి కలిగి ప్రార్థన చేసినప్పుడు వర్షం లేదు. మరలా అదే ఆసక్తి కలిగి ప్రార్థన చేసినప్పుడు ఆకాశంలో వర్షం భూమి మీద పడింది. ఏలియా ద్వారా గొప్ప అద్భుతాన్ని దేవుడు చేశాడు. ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఎన్నో కార్యాలు చేశాడు. 7 కార్యాలు చేశాడు ఏలియా ప్రార్థించినప్పుడు కదా. 7 కార్యాలు కూడా ప్రార్థన ద్వారా మాత్రమే ఏలియా పొందుతున్నాడు. చివరిగా మరి ఒక ఉదాహరణ చూద్దాం కదా. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనం. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనం. చాలు చాలు చాలు, ఇదంతా మనకు తెలిసిన విషయం. ఏంటంటే ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం యొక్క శాసనాలను పడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశారు. ఇశ్రాయేలీయుల్లో పురుషులు, స్త్రీలు, చిన్నవారు, మిక్కిలి గొప్ప సమూహంగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడ్చారు. సో ఇక్కడ మనం చూడవచ్చు ఏంటంటే ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు ఈ గ్రంథాలన్నీ కూడా ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి. ఎజ్రా ఎవరండి? ఎజ్రా దేవుని ఎన్నుకోబడిన ప్రవక్త. ఏ కాలంలో అంటే ఎస్తేరు గ్రంథంలో మనం చూసినట్లయితే రాజు అయిన ఆ రాజు పేరు ఏంటండి? అహష్వేరోషు రాజు దగ్గర గిన్నె ఇచ్చేవాడు నెహెమ్యా. అయితే నెహెమ్యాకి దేవుడు మాట్లాడతాడు. నెహెమ్యాకి ఇశ్రాయేలీయుల ప్రజలు వచ్చి చెప్తారన్నమాట. ఏమనంటే, నెహెమ్యా ఇశ్రాయేలీయులు పాడైపోయారు, మన ఇశ్రాయేలు జనాంగం పాడైపోయింది, మనం వెళ్ళాలి, ఎలా అయినా వెళ్ళి ఈ యొక్క ఇశ్రాయేలీల ఆ యొక్క మందిరాన్ని కట్టాలి. మందిరం పాడైపోయింది. యుద్ధాలు చేసినప్పుడు అంత సుందరమైన యెరూషలేము పట్టణం కూడా అగ్నిచే కాల్చిబడిపోయింది. యుద్ధాలు జరుగుతున్నాయి, ఎవరు కూడా సరిగ్గా ఉండట్లేదు. దేవుని పిల్లలు అన్యుల్ని తెలియజేసుకుంటున్నారు, దేవుని భయభక్తులు లేకుండా ఉన్నారు, దేవుడికి భయం లేకుండా ఉన్నారు, సరిగ్గా ప్రార్థనలు చేయట్లేదు. బలికి శ్రేష్టమైన వాటిని కాకుండా మచ్చలు ఉన్నవి, రోగం ఉన్నవి, జబ్బు పడిన వాటిని కూడా వాళ్ళు అర్పిస్తున్నారు అని చెప్పినప్పుడు నెహెమ్యా రాజుగారి దగ్గర పర్మిషన్ తీసుకొని వస్తాడు. రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చినప్పుడు నెహెమ్యా వచ్చి అక్కడ అందరినీ కూడా ఎంతగానో మోటివేట్ చేస్తారు. మనకి ఎలాగైనా మనం యెరూషలేముని కట్టాలి, సరి అయిన ఆరాధనలు ఈ యొక్క పరిశుద్ధ స్థలంలో చెయ్యాలి అని అలా చెప్పుతూ ఉన్నప్పుడు నెహెమ్యాకి సాటిగా, నెహెమ్యాతో పార్ట్నర్గా, స్నేహితులుగా ఉంటూ దేవుని చెప్పి పిలువబడిన ప్రవక్త ఎజ్రా ప్రవక్త. ఓకే, నెహెమ్యా వచ్చి చెప్పి తిరిగి మళ్ళీ వెళ్ళిపోతాడండి. వెళ్ళిపోయినప్పటికీ కూడా అక్కడ ఉన్న ప్రజలు విన్నారు. ఆ సమయంలో ఎజ్రా దేవుని మందిరానికి వచ్చి అబ్జర్వ్ చేస్తారు. ఏంటంటే వాళ్ళేంటి, నెహెమ్యా ఆల్రెడీ చెప్పాడు కదా, చెప్పినప్పటికీ కూడా వీళ్ళు ఎదురీతిగా మరలా లోకంలో కలిసిపోయారు, మరలా దేన్ని పడితే దాన్ని దేవునికి బలిచ్చేస్తున్నారు అని చెప్పి ఎజ్రా బాధపడి అప్పుడు ఏడుస్తారు. ఏడ్చినప్పుడు వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకొని వాళ్ళందరూ కూడా వచ్చి దేవుని యొక్క పరిశుద్ధ స్థలం ఎప్పుడు వాళ్ళు ఏడుస్తారు. ఆ తర్వాత మరలా దేవుడు వారికి సహాయం చేసి మంచిగా వాళ్ళు చేయాల్సిన పనులన్నింటినీ కూడా వారికి నేర్పిస్తారు. అంటే వాళ్ళు ఎంత పాపంలో ఉంటారంటే, నెహెమ్యా ప్రవక్త వచ్చి ఇక్కడ పరిశుద్ధ స్థలంలో అన్య దేవతలను ఆరాధించేవి ఏవి ఉండకూడదు,
అని నెహెమ్యా చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఎజ్రా వచ్చి చూసేసరికి అక్కడ ఉన్న బలిపీఠాలు ఏవైతే ఉంటాయో అక్కడ దేవునికి సంబంధించినవే కాకుండా అన్య దేవతల్ని ఆరాధించే వాళ్ళు కూడా అక్కడ ఉంటారన్నమాట. దేవుని పరిశుద్ధ స్థలంలో అన్య దేవతలు మనం తీసుకురావడం సరైన పనేనండి. మనం ఇక్కడ ఇంత దిగుగా దేవుని డైలీ ఆరాధన చేస్తాం. ఎవరైనా ఒక అన్య దేవత ఫోటో తీసుకొచ్చి అక్కడ పెట్టి మనం ఒప్పుకుంటామా? చెప్పండి, మనం ఒప్పుకుంటామా? ఇది చర్చిలో ఇలా ఏంటి చేస్తున్నారు, కానీ అప్పుడు ప్రజలు అలా చేశారండి. వాళ్ళు అంత పాపం చేశారు కదా దేవునికి వ్యతిరేకంగా. అప్పుడు ఎజ్రా వచ్చి వాళ్ళని గద్దించి దేవుని సన్నిధి ఎలుగెత్తి ప్రార్థన చేసి విజ్ఞాపన చేస్తారు. తర్వాత దేవుడు వారిని మరలా సరి చేసి జీవిస్తారు. సో ఈ రోజు మనం ప్రార్థన అంటే ఏంటో తెలుసుకున్నాం. ప్రార్థన అంటే ఏంటండి? వాట్ ఈస్ ప్రేయర్? అడిగినది పొందుకున్నాము అన్న నమ్మకము ప్రార్థన. నెక్స్ట్, అసాధ్యమైనది సాధ్యము అన్నది ప్రార్థన. నెక్స్ట్, మెలకువ కలిగి విజ్ఞాపన చేసి ఆత్మపూర్వకముగా చేసినది ప్రార్థన. సో మనం ఉదాహరణలు కూడా తీసుకున్నాం. ఎవరెవరు ఉదాహరణ తీసుకున్నాం? 4 ఉదాహరణ తీసుకున్నాం. మొదటిగా దానియేలు, తర్వాత దావీదు, తర్వాత ఏలియా ప్రవక్త, తర్వాత ఎజ్రా ప్రవక్త. సో మనము ప్రార్థన అంటే ఏంటో విన్నాం, తెలుసు. ప్రార్థనలో ఉన్న శక్తి ఏంటో మనకు తెలుసు. బైబిల్ నుండి మంచి ఉదాహరణలు కూడా మనం తీసుకుంటున్నాం. సో ఇప్పుడు వాళ్ళు చేసిన రీతిగా అటువంటి ప్రార్థన చేసి మనం దేవుని శక్తిని పొందుకుంటున్నామా? ఇంకా మన జీవితంలో అంటే మనం చేయాల్సిన రీతిలో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు దాన్ని మనకి అనుగ్రహిస్తాడు. చేసిన ప్రార్థనలో నమ్మకం ఉండాలి. చేసిన ప్రార్థనలో అది ఒక మొర్ర పెట్టినట్టుగా మెలకువ కలిగి మనం ప్రార్థన చేయగలగాలి. ఆత్మతో నింపబడే వారిలో ప్రార్థన చేయాలి. అప్పుడు ఎటువంటి సమస్య ఉన్నా అది ఎటువంటిదైనా సరే ఖచ్చితంగా మనకి తీరుస్తాడు. సో ఇక నుండైనా మనం ప్రార్థనలో బలముగా ఉందాం, స్థిరంగా ఉందాం, దేవుల్లో ఆత్మీయతను ముందుకు కొనసాగిపోతాం. మంచి ప్రార్థనా పరులుగా ఉంటూ ఏలియా వలె, దానియేలు వలె, దావీదు వలె, ఎజ్రా ప్రవక్త వలె ప్రార్థనా పూర్ణులుగా మనం ఉందాం. చక్కగా దేవుని ముందుకు కొనసాగిపోతాం. దేవుని కుటుంబాన్ని దీవించుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభు, స్తోత్రములు తండ్రి, పరిశుద్ధాత్మ యేసయ్యా, ఈ ఉదయకాల సమయంలో ఇటు రీతిగా మనమందరం కూడా నీకు పాదార్చనకు వచ్చున్నాం. ఈ మందిరంలో చేరి ఉన్నాం ప్రభా. దీనిలో దరిద్రం అయినప్పటికీ కూడా తండ్రి ఈ కృపను బట్టి మమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చి ఉన్నాం. నీ ఆత్మతో నింపి ఉన్నాం. బలముగా నీ వాక్యంతో కూడా మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా. నిజమే నాడు మాలో ప్రార్థన తక్కువైపోయిందేమో, మనం విజ్ఞాపన చేసే విధానం సరిగ్గా లేదేమో ప్రభా. నీ యొక్క ఆత్మతో నింపబడి మెలకువ కలిగి నన్ను ఏదైనా చేయగలమన్న నమ్మకం కలిగి స్థిరమైన విశ్వాసము, దృఢమైన నమ్మకము కలిగి ప్రార్థన చేసి తండ్రి నీ యొక్క ప్రవక్తల వలె, నీ యొక్క దాసుల వల్ల మేము కూడా గొప్పగా ప్రార్థన చేసి నీ వెంటనే దీవులను ఆశీర్వాదంలో పొందుకొని నీ ప్రార్థనలో ఉన్న శక్తిని మేము అనుభవించడానికి మాకు సహాయం దయచేయమని, దీవించి ఆశీర్వదించమని, ఈ యొక్క దినం మేము చేసే ప్రతి కార్యక్రమం అన్నింటిలో కూడా మాకు తోడై నడిపించమని, నీకు దాసుని ప్రయాణంలో కూడా క్షేమాన్ని కలిగించమని క్రీస్తు యేసు వారి పరిశుద్ధ నామములో ఈ యొక్క ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.